నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోనసీమ జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చాక కోనసీమకు రైలును తీసుకొచ్చి పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని హామీ. మంగళగిరిలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని వ్యాఖ్య. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పొన్నవలు సుధాకర్ రెడ్డి ఫైర్. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపాటు. జగన్పై చిన్న గులకరాయి పడితేనే ఓ యువకుడిపై కేసు పెట్టారని, అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితులను పట్టుకోలేదని వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కోనసీమకు రైలును తీసుకొచ్చి పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లాలో నిర్వహించిన వారాహి విజయబేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్పై చిన్న గులకరాయి పడితేనే ఓ యువకుడిపై కేసు పెట్టారని, అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కోనసీమకు రైలును తీసుకొచ్చి పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రాపాక 5 ఎకరాలు ఇల్లు కట్టుకుంటున్నారంటే ఎంత అవినీతికి పాల్పడ్డారో అందరికీ కనిపిస్తుందని అన్నారు. ప్రైవేటు స్థలంలో ప్రభుత్వ నిధులతో రాపాక ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అవినీతి చేసిన వారిని రోడ్డుపైకి లాక్కొస్తామని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాపాక వరప్రసాద్ సకినేటిపల్లిలో ఫైర్ స్టేషన్ తీసుకురాలేదని అన్నారు. ఈ ప్రభుత్వం రోడ్లేస్తే 2 రోజులు కూడా ఉండటం లేదని అన్నారు. ఎస్సీ ఎస్టీ వ్యక్తులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెడుతున్నారని పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతబాబు అనే వ్యక్తి మీ గురించి మీకు తెలుసు. తన కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. ఇదే కనుక ఒక చిన్నపాటి దెబ్బ ఇద్దరు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు. జగన్ మీద చిన్న గులకరాయి పెడితే మొత్తం ఆ కుర్రాన్ని పట్టుకున్నారు. ఒక డ్రైవర్ ఏ కులానికి చెందినవైనా కావచ్చు, ప్రత్యేకించి దళిత కులానికి చెందిన డ్రైవర్ ని ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి దానికి అతి గతి లేదు. మళ్ళీ వచ్చి అతను మనకి రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ వైసీపీకి ఓట్లు ఏమని అడుగుతాడు. దీన్ని బట్టి ఆలోచించండి ఎంత దిగజారిపోయిన ప్రభుత్వాలు. కోనసీమలో రైలు కోత వినిపించాలని కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. అలాగే దీనికోసం కొన్ని భూముల్ని తీసుకునే పరిస్థితుల్లో ఇందాకే చూశాను, కొన్ని కొత్త ఇళ్లు కూడా నిర్మించుకున్నా, కొన్ని ఇళ్లు ఉన్నాయని. ఆ గ్రామాలకు ఇబ్బంది ఏదైనా ఉంటే స్వయంగా నేనే వచ్చి ఆ గ్రామాలకు వచ్చి నేను మాట్లాడతాను. మీకు నష్టపరిహారాన్ని సరైన రీతిలో ఇప్పించి, లేదంటే అవసరమైతే దాన్ని ఇంకొక వైపు మార్చి కూడా పరిస్థితిని మేము తీసుకుంటాం. కానీ ఎందుకంటే నేనే చెప్తున్నా, ఒకసారి లక్షలాది ఉదాహరణకి కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను చాలా కీలకమేది. ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక్క రైలు కోత వినిపించాలని. ఇప్పుడు మనం ఊహించుకోండి, దారి పొడుగుతూ వస్తుంటే హెలికాప్టర్ని చూస్తూ ఉంటే, కోనసీమ చూస్తుంటే, రాజోలు చూస్తూ ఉంటే, మనకి పి గన్నవరం చూసినా, అమలాపురం పోయినా, మన ఇటు రాజోలు వచ్చినా ఆ పైనుంచి చూస్తుంటే ఎంత సుందరంగా ఉందో, ఎంత అందంగా ఉందో. కొబ్బరి తోపులు, అందమైన నదులు, కాలువలు ఊహించుకోండి. వీటి మధ్యలో నుంచి ఒక రైలు కూతతో ఒక ట్రైన్ పోతా ఉంటే ఎంత సుందరంగా ఉంటుంది. కేరళ తరహాలో, రాజస్థాన్లో ప్యాలెస్టాన్ వీల్స్ లాగా మనం ఈ కొబ్బరి తోపుల మధ్య మనం కూర్చోబెట్టి ఒక చక్కటి రైల్వే లైన్ చేసుకోగలిగితే మనకి చాలా అద్భుతమైన టూరిజం డెవలప్ అవుద్ది. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తాం? డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోతే సరిపోదు. డబ్బులు సృష్టించాలి. సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తాం? మనం పని చేయాలి కదా. ఈ రోజు నేను ఇన్ని వేల మందికి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వగలిగాను, ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పునంటే నాకు నటన ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంది. చిరంజీవి గారు పెట్టిన భిక్ష అది. మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, తాను చేసిన సంక్షేమంలో 10% గెలిచిన అధికార పార్టీ వైసీపీ వాళ్లు చేయగలిగారా అంటూ స్థానికులను నారా లోకేష్ ప్రశ్నించారు. అభివృద్ధి ఎవరితో జరుగుతుందో, ఎవరితో కుంటుపడుతుందో ఆలోచించాలని అన్నారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనులు దిగ్విజయంగా పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి
మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, తాను చేసిన సంక్షేమంలో 10% గెలిచిన అధికార పార్టీ వైసీపీ వాళ్లు చేయగలిగారా అంటూ స్థానికులను ప్రశ్నించారు. దానికి వారు లేదని సమాధానం చెప్పగా లోకేష్, మరి ఆలోచించుకోండి, అభివృద్ధి ఎవరితో జరుగుతుందో ఎవరితో కుంటుపడుతుందో అని వారికి సూచించారు. త్వరలో కూటమి అధికారంలోకి రాబోతుంది, అది రాసిపెట్టే ఉంది. తాము రాగానే అమరావతి రాజధాని పనులు దిగ్విజయంగా పునఃప్రారంభిస్తామని వారికి మాటిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఆనాటి నుండి అమరావతి పనులు ఇక్కడ కొనసాగించి ఉంటే ఈ పాటికి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. కానీ ఆ దౌర్భాగ్యుడు వచ్చి మన కొంపలు ముంచేశాడు. ఎంతైనా రౌడీ కదా, ఆ లక్షణాలు సింహాసనం పైన కూర్చుంటే మాత్రం పోతాయా అని నారా లోకేష్ పేర్కొన్నారు. 2014లో అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతు తెలిపి అధికారంలోకి రాగానే 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించే తల్లి. ఓడిపోయిన మీ లోకేష్ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు తల్లి. నడుచుకుంటూ వస్తున్నా, మనం వేసిన సిమెంట్ వల్ల కనపడుతున్నాయి తల్లి. మా ఎలక్షన్ కమిషన్ మిత్రులు ఎక్కడ ఉన్నారు? వచ్చారు, ఎక్కడో ఉండుంటారు. పాప ఎలక్షన్ కమిషన్ మిత్రులు అంటున్నారు, ఇన్ని సిమెంట్ వల్ల ఎక్కడ చూడలేదు, పెయింట్ వేసాకే మాకు సగం బడ్జెట్ అయిపోయింది రా బాబు అని. ఏమో తోపుడు బండ్లు ఇచ్చాం, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించాం, ఊర్లో ఎవరిన చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. అమ్మాయి ఎవరినో కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ తల్లి. వదిలిపెట్టలేదు తల్లి. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేశాం తల్లి. ఇలా రసం చేశాం తల్లి. అమ్మా ఊర్లో చర్చికి నిధులు కావాలంటే మనం ఇచ్చాం తల్లి. ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పాడు తల్లి. ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. రైతుల మేరు దాదాపు 33,000 ఎకరాల భూములు 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చారు తల్లి. ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు తల్లి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తా, నేను బతిమలాడతా, రాజధాని ఇక్కడి నుంచి పోకుండా చేస్తానన్నాడు తల్లి. కానీ కరెక్ట్ గా 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడుతూ మొదలు పెట్టారు తల్లి. ఒక రాజధాని కట్టలేడు, 3 రాజధానులు కడతాడంట తల్లి. కర్నూలులో ఒక వేయలేదు తల్లి. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలేదు తల్లి. అమ్మా 3 ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మన శాసనసభ్యుడు కరకట్ట కమలాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తల్లి. ఆయన వేశారు. అమ్మా ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకొని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు. ఇది మాకు సంబంధించిన విషయం, మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఆనాడు ఏం చేశారు తల్లి? మాదిగా సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి. ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. దయచేసి ఇది మా మాదిగ సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. 2011 ఆగస్టు 15న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. వైఎస్ఆర్ను ఆనాడే ముద్దాయం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. మహానుభావుడైన వైఎస్ఆర్ మీద ఆరోపణలు చేస్తుంటే, అన్యాయంగా కేసులు ఇరిగిస్తుంటే
అన్యాయాన్ని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగాని నాతో ఎవరు కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకుని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబర్లో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్ కూడా చూడలేదు. వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టడం భరించలేక నేను కేసు వేశానన్నారు. వైఎస్ఆర్ను అన్యాయంగా కేసులు ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టడం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యులుగా చేయాలని మాత్రం కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తాను. షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టే నేను వైఎస్ఆర్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సిబిఐ కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్ను ఇరికించారు. ఇది నేను నిరూపించడానికి సిద్ధం. వైఎస్ఆర్ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించవలసింది పోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటి అని ఆయన నిలదీశారు. 2010లో కాంగ్రెస్ సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి, జవాబు చెప్పండి నాకు. 2010లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు. రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది. 2011లో కూడా మళ్ళా ఇంకొక లెటర్ రాయడం జరిగింది. డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2010 అండ్ 2011 దాన్ని హైకోర్టు వారు టేకన్ అప్ రిట్స్ గా తీసుకొని 2 రిట్స్ గా తయారు చేశారు. 794 ఆఫ్ 2011 అండ్ 1 మోర్ రిట్. ఈ 2 రిట్లు టేకన్ అప్ ఫైల్ తీసుకొని విచారణ మొదలుపెట్టేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్, మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ 2 గ్రూపులు, ఈ గౌరవనీయులైన మహానుభావుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 శక్తులు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్ రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు. వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్. ఫస్ట్ 2 లెటర్లు, తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి. దానిలో అలిగేషన్స్ ఏం చెప్పారో తెలుసమ్మా? దానిలో అలిగేషన్స్ ఏందో తెలుసా? మీ తండ్రి గారి గురించి, మహానుభావుడైనటువంటి ఏ తప్పు చేయనటువంటి మీ తండ్రి గారిని గురించి ఏం అలిగేషన్స్ చేశారో తెలుసా? ఈ ఎఫ్ఐఆర్ బేసిస్ తెలుసా? శంకర్ రావు లెటర్ తెలుసా? ఐఎమ్ రీడింగ్ ఇట్. ఈ గ్లేరింగ్ లో సరిగా అవపట్టడం లేదు. ఇది ఎఫ్ఐఆర్ చదువుతున్నారండి నేను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ member of parliament, Kadapa Lok Sabha constituency, in collusion with second respondent, along with his father Y.S. Rajasekhar Reddy of Chief Minister of Andhra Pradesh, and committed colossal loot of state wealth. ఇది ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అలిగేషను. దిస్ వాజ్ ఆన్ ప్రయర్ టు 2011. ఇది ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 17/8/2011. గుర్తుపెట్టుకోండి అమ్మా షర్మిల, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 17/8/2011. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 17/8/2011కి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం మీ తండ్రి గారి మీద చెప్పారా లేదా? తెలుగుదేశం పార్టీకి ప్రజాస్పందన చాలా బాగుందని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు 84 గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కొంతమంది వైసీపీ పార్టీలు ఉండి కూడా నాకు మద్దతు ప్రకటించి నామినేషన్ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భారీగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు గడప గడపకు వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి, తనను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించమని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైసీపీ వైనాట్ 175 అని చెప్పి తర్వాత సిద్ధం అని యాత్ర మొదలుపెట్టారని అన్నారు. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ముందుకు వస్తే తప్ప బాగుపడదని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మళ్లీ ఈ ప్రభుత్వం వస్తే ఇప్పటికే 13 లక్షల కోట్ల అప్పులు చేసి నడిపిస్తుందని, ఇక ముందుట కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అన్ని తప్పులు చేసిందని, వైసీపీ నాయకులు వాడే భాష, బూతులు విని జనం విసిగిపోయారని మండిపడ్డారు.
అభివృద్ధి చూస్తే అటకెక్కించారని, కేవలం సంక్షేమంతో గట్టెక్కిద్దాం అని అనుకుంటున్నారని, దానిలో కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అందాలని అన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రం అప్పులు కొలువుగా మారింది. రానున్న కాలంలో రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారిందని ఆరోపించారు. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి 84 పంచాయతీల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అలాగే వైసీపీలో కూడా ఉండి నాకు మద్దతు ప్రకటిద్దామని నామినేషన్ కార్యక్రమానికి చాలామంది వచ్చిన పరిస్థితి, ముఖ్యంగా యూత్, వాళ్ళందరూ కూడా మీడియా ముఖంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో వైనాట్ 175 అని ఫస్ట్ చెప్పి తర్వాత రెడీ అనే పరిస్థితికి వచ్చారు. సిద్ధమంటే రెడీ అనేనా? అంతే కదా. వైనాట్ 175 అంటే 175 మాకే ఎందుకు కాకూడదని. వైనాట్ 175 వల్ల రెడీ అయింది. ఇప్పుడు ఈ రెడీ వల్ల ఏమవుతుందనేది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించే పరిస్థితి దాదాపు 20 రోజుల్లో తెలుస్తుంది. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఇక ఏమాత్రం ముందుకెళ్లే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా, ఈ కులం ఆ కులం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ఉంటే ఇక అప్పుల పాలు అయిపోవటం, 13 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు. అన్ని స్థాయిల్ని ఈ ప్రభుత్వం దాటేసింది, అన్ని తప్పులు చేసేసింది. భాష, బూతులు, ఇది జనం విసిగిపోయారు. అలాగే అభివృద్ధి శాంతం అడకెక్కిచ్చారు. కేవలం సంక్షేమంతో గట్టెక్కుదాం అనుకుంటున్నారు. అదన్నా కరెక్ట్గా చెప్పకుండా మేము రెడీ అని, మేము వైనాట్ 175 అని అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితిలో బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే. అలాగే అభివృద్ధి కూడా చేయాల్సిందే. అభివృద్ధిని పక్కన పెట్టేసి రాష్ట్రం అప్పుల కొలిమిలాగా అయిపోతే ఫ్యూచర్లో అప్పు దొరకని పరిస్థితులు వస్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గతి, వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం వచ్చేసిన సందర్భం. అలాగే పోలీస్ శాఖకి అన్నీ కట్ చేస్తారు, అన్ని టైంకి రావట్లేదు. ఈ వర్గం ఆ వర్గం లేదు. అలాగే ఈ ప్రభుత్వంలో ఈ శాఖ ఆ శాఖ అని లేదు. అన్ని శాఖల డబ్బులు సంక్షేమానికి మళ్ళించారు. ఈ ప్రభుత్వం దివాళా తీసే దిశగా పనిచేసే స్థితికి వచ్చేసింది. అదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. ఆ టైం వచ్చేప్పటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఆ రోజున 1995లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చిన్న వయసులోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అనుభవంతో 5 రెట్లు బడ్జెట్ని పెంచాడు, 52,000 కోట్లు తీసుకెళ్ళాడు. ఈ ప్రభుత్వం 11 లక్షల కోట్ల అప్పులు పెంచింది. మైనస్లో ఉంది ప్రభుత్వం, రాష్ట్ర ఖజానా. ఇది బాగుపడాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పడిపోయిన అసలు రేట్లు పెరగాలన్నా, అలాగే ఇది ఒకటని కాదు, అన్ని ఈవెంట్లు వ్యాపారస్తులు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, ఉపాధి అవకాశాలు లేవు, భవన నిర్మాణం కుదేలైపోయింది. ఇలా మీరు ఏ రంగం చూసుకున్నా అన్ని రంగాల్లో అధమ స్థానానికి చేరిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పైకి లాగాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో రావడం తథ్యం అనేది కావాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తుందని తార్కాణమే ఈ ప్రజాస్పందనని నేను భావిస్తున్నాను. విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో సీఎం జగన్ భారీ భూదోపిడికి పాల్పడ్డారని బీజేపీ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినాకర్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం కావడంతో మరిన్ని అక్రమాలకు తెరదీస్తూ తమ అస్మదీయులకు భూమిని కట్టబెట్టే విధంగా చీకటి జీవోలు జారీ చేశారంటూ దుయ్యబట్టారు. ఇండోసోల్ కంపెనీని జగన్ తన ఆత్మగా పరిగణిస్తూ వస్తున్నారని, అలాగే యాక్సెస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టుతో అపరిమిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఏపీ భూ హక్కుల చట్టం అడ్డం పెట్టుకుని అటవీ ప్రభుత్వ ప్రైవేట్ భూములను కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. డిస్కామ్కి ఏపీ ట్రాన్స్కో వారికి వాళ్ళకి తెలియజేసి 200 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఉంటే బ్యాంక్ గ్యారెంటీ కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఆశ్చర్యకరంగా ఏంటంటే మాకొద్దు ఈ ప్రాజెక్టులు మేము వదులుకుంటున్నాము అని చెప్పి లేఖ రాసిని 200 కోట్లు బ్యాంక్ గ్యారెంటీ వెనక్కి తీసుకున్న తర్వాత మరి అవే ప్రతిపాదనల్ని కొనసాగించేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటూ నెట్ క్యాప్ వాళ్ళు లేఖలు రాయటం. ఇది 22/9/2022 కంపెనీ వద్దు అని చెప్పినటువంటి దాన్ని మళ్ళీ అదే కంపెనీకి బ్యాంక్ గ్యారెంటీ వెనక్కి తీసుకున్న తర్వాత కొనసాగించినటువంటి పరిస్థితి. అంటే ఏ విధమైన మతలబు ఎవరెవరి మధ్యలో దూరారు అనేటటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ అడిగే క్రమంలో ఇవాళ ఒక్కసారి కనుక చూస్తే
774.90 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని పీపీఏ రద్దు చేస్తే 7,300 కోట్లు మిగిలింది రాష్ట్రానికంటే. 4,000 మెగావాట్లు మొత్తం గనక వీళ్ళ గనక కొనసాగిస్తే 40,000 కోట్ల రూపాయల నష్టం రాష్ట్రానికి. తక్కువలో తక్కువ 1,672.80 మాకు వద్దు అని వదులుకున్నవి వాళ్ళు ఏమన్నాయో వాటిని కొనసాగించడం ద్వారా 16,000 కోట్లకు పైగా కనీస నష్టం రాష్ట్రానికి జరుగుతుంది. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి విధంగా ఇక్కడ పాలన సాగుతుంది. ఈ అంశాన్ని మేము లేవనెత్తడం జరిగింది. ఈ 4,000 మెగావాట్లో ఉన్నటువంటి ఒక పోర్షన్ అయినటువంటి 774.90 మెగావాట్లకి సంబంధించి అంతకుముందు ఏపీ డిస్కామ్ రద్దు చేసింది వాడు పీపీ అని, ఇది వర్కౌట్ కాదు ప్రభుత్వానికి అని. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫోర్స్లో చేసేటటువంటి విధంగా తీసుకురావటం, దానికి ఏదైతే మొత్తం కూడా కావాల్సినటువంటి అనుమతులు రద్దయినటువంటిది ఏపీ డిస్కామ్ రద్దు చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఫోర్స్లోకి తెచ్చేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవటం, ఏ ధరలు అయితే సహేతుకం కాదో ఆ ధరలకే పీపీఎల్ కావాలని అడగటము, వీటన్నిటిని మేము ప్రశ్నించటము, ఆ ప్రశ్నించిన తర్వాత ఈఆర్సీ ఆ నిర్ణయం తీసుకోవటము, తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళి లోతుగా చూసినప్పుడు ఈ 4,000 మెగావాట్లకి సంబంధించినటువంటి అంశము, అలాగే 1,672.80 మెగావాట్లు వాళ్ళు వద్దనుకున్నటువంటి అంశము, ఇవన్నీ ఒకటొకటి వెలుగులోకి వచ్చినప్పుడు ఎంత భారీ ఎత్తున రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది, ఎంత భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఆదరాభిమానాలు ఈ యాక్సెస్ ఎనర్జీస్ వారికి కురిపిస్తున్నారనేటటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రానికి. దేశంలో ఎక్కడ అమలు చేయని చట్టాన్ని తీసుకొచ్చి పేదల భూములను ఒక్కేందుకు జగన్ రెడ్డి భూపక్ష చట్టాన్ని తీసుకొచ్చాడు. దాన్ని అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టించి వైసీపీ నేతలు పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రం చట్టం చేయకముందే ఇక్కడ చట్టం ఎందుకు చేస్తారో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ భూ కబ్జాదారుల ఆగడాలు తట్టుకోలేక కడప ఒంటిమిట్టలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023 అక్టోబర్ 31 నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వ జీవో నెంబర్ 512ను తెచ్చింది. ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్, కమిషనర్ సభ్యులను నియమిస్తూ 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు ఇచ్చారని దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. ఈ భూ భక్ష చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ప్రజలు మోసం చేయడానికి ఈ చట్టానికి ఇంకా మార్గదర్శకాలు ఇవ్వలేదంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రం చట్టం చేయకముందే ఇక్కడే చట్టం ఎందుకు చేశారో జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది. దీనివల్ల మరి రైతులకి ఈ భూమి మీద ఉన్న హక్కులు పోతాయి, పౌరులకి ఆస్తి హక్కులు పోతాయి. ఈ మొత్తాన్ని అడ్డగోలుగా ఒక టీఆర్ఓ అనే అధికారి చేతుల్లో పెట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం దశాబ్దాల నుంచి ఏ వివాదాలు ఉన్నా కూడా అక్కడ మేజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయి, సివిల్ కోర్టులు ఉన్నాయి, ఏ అయితే సంబంధిత ఆ కోర్టులకున్న అధికారాలన్నీ కూడా తీసేసి ఈ టీఆర్ఓ వ్యవస్థ చేతిలో పెట్టారు. అక్కడ ఏదైనా మరి గ్రామీణంలో ఈ కష్ట రాజకీయాల్లో ఈ వైసీపీ నాయకులు ఏ తప్పుడు కంప్లైంట్ పెట్టినా ఆ టీఆర్ఓ దాన్ని నమోదు చేసి దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో రాసినట్టయితే దాని మీద ఇక మనం అప్పీలేట్ అథారిటీ దగ్గరికి పోవాలి. ఈ అప్పీలేట్ అథారిటీ ఈ టీఆర్ఓ వ్యవస్థలో ఇవన్నీ కూడా మొత్తం తేలేపాటికి రైతులు ఎవరైతే నష్టపోయేది మొత్తం రైతాంగం అంతా కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. అడ్డగోలుగా ఈ సెక్షన్ 5 చట్టంలో కూడా ఏదైతే టైటిల్ రిజిస్టర్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో టీఆర్ఓ, ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆయన నియామకం కూడా ఏ వ్యక్తినైనా సరే ఏ వ్యక్తులనైనా సరే టీఆర్ఓలుగా నియమించవచ్చునని స్పష్టంగా అడ్డగోలుగా ఇవన్నీ కూడా ఈ మందబలంతో ఈ 151 సీట్ల అధికార మదంతో కౌన్సిల్లో ఉన్న అధికారంతో అడ్డగోలుగా ఏకపక్షంగా చట్టాలు చేసేసుకొని గెజెట్లు చేసేసుకొని జీవోలు ఇచ్చేసి ఇవాళ ఏమీ తెలియనట్టుగా మరి వాళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళ సాక్షి ఛానల్లో అడ్డగోలుగా అబద్ధాలు మళ్ళీ గుప్పిస్తూ మళ్ళీ ఇదంతా కూడా నెపమంతా వేరే వాళ్ళ మీద నెట్టే విధంగా ఇవాళ వైసీపీ పార్టీ రకరకాల
కుప్పిగంతులేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, మరి ఎన్డీఏ కూటమి తరఫున, అన్ని రాజకీయ పక్షాల తరఫున తెలియజేసేది ఏంటంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇది ఈ భూపక్ష పథకం కిందనే అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని ఓడించాలి. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన మాణిక్య వరప్రసాద్ 2020 మార్చిలో వైసీపీలో చేరారు. ఆయన తాడికొండ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే వైసీపీ హైకమాండ్ తాడికొండ టికెట్ను మేకతోటి సుచరితకు కేటాయించింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా మాణిక్య వరప్రసాద్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన 4 ఏళ్ల తర్వాత తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నట్టయింది. సీఎం జగన్పై చంద్రబాబు నాయుడు తరచూ చేసే విమర్శలకు ఇక స్వస్తి పలకాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత కోరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇది చూశాక ఆయన బాబు ఎరబుకు లోకేష్లో, టీడీపీ నేతల్లో పావలా కళ్యాణ్లో మార్పు రావాలన్నారు. సూపర్ 6 పథకాలను జనం నమ్మకపోవడంతో సీఎం జగన్పై దోషులు, అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా కించపరచడం వంటి చేస్తున్నారని వారు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత మీడియాతో మాట్లాడారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇది చూశాక అయినా బాబు ఎరబుక్ లోకేష్లో, టీడీపీ నేతల్లో పావలా కళ్యాణ్లో మార్పు రావాలన్నారు. సీఎం జగన్ పాలనలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దకే పథకాలు వచ్చేలా పాలన నడిచిందన్నారు. ఈ పాలనను చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు పవన్లు ఇలా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ జగనే సీఎం అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో మళ్లీ గెలవబోతుందని అన్నారు. ప్రజా విశ్వాసం లేని లోకేష్, చంద్రబాబు నాయుడు మంగళగిరి కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు చెప్తున్న సూపర్ 6 పథకాలను జనం నమ్మలేకపోవడంతో సీఎం జగన్పై దోషులు, అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా కించపరచడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. మేము సిద్ధం సభలు ఒక వెల్లువలాగా ప్రజానికమంతా కూడా మరి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లక్షలాదిగా, వేలాదిగా మేము సిద్ధమని చెప్పి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి జగనన్నకి మద్దతు పలికినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి ఇవన్నీ చూసి ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రోజుకొక అబద్ధంతో, పూటకొక అబద్ధంతో మరి ప్రజల్ని దగా చేయాలి, మోసం చేయాలి, అధికారంలోకి రావాలని చెప్పి ఒక దాహంతో, అధికార దాహంతో ఈరోజు అబద్దాలు సృష్టిస్తూ, అబద్దాలు మాట్లాడుతూ నిత్యం రాష్ట్ర ప్రజలకి పక్కదారి పట్టిస్తూ మరి మీడియా, వాళ్ళ పచ్చ మీడియా ద్వారా ఈరోజు అబద్దాలు చూయిస్తూ అబద్దాలు రాయిస్తున్నటువంటి తరుణం ఇది చంద్రబాబు నాయుడు. మొత్తం కూడా వాళ్ళకి ఈ సిద్ధం సభలు, మరి అలాగే ఈ 5 సంవత్సరాల పేద ప్రజల కోసం దేశానికి ఒక రోల్ మోడల్ గా, ఒక ఆదర్శంగా సంక్షేమ సుపరిపాలన నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓర్చుకోలేక, ప్రజల్లో జగనన్నకు వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక, మహిళా సాధికారత కోసం, పేదల విద్య కోసం, పేదల వైద్యం కోసం, రైతుల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి మరి గ్రామాన్నే కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇవి చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుట్టే ఈరోజు మరి ఇలాంటి అబద్దాలు మాట్లాడుతూ జగనన్నపై హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో అక్కడక్కడ వాళ్ళ తెలుగుదేశం పార్టీ మూకలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన దాడులు చేస్తూ మరి హత్యలు కూడా చేస్తున్నటువంటి సందర్భం రాష్ట్రంలో. ప్రజలందరూ కూడా వీటిని గుర్తించాలి, గమనించాలి. ఇలాంటి వాళ్ళ మనకి పాలకులుగా మనం చూడాలి. మరి మన జగనన్న మన కోసం ఎంతో చేసినాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోనసీమ జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం వచ్చాక కోనసీమకు రైలును తీసుకొచ్చి పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని హామీ. మంగళగిరిలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మంగళగిరిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని వ్యాఖ్య. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పొన్నవలు సుధాకర్ రెడ్డి ఫైర్, షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపాటు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.